అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో ఈ 2025లో రాబోతున్న మన స్టార్ హీరోస్ యొక్క పాన్ ఇండియా లెవెల్ మూవీస్ ఏంటో చూద్దాం. పైగా వీటిలో కొన్ని మూవీస్కి అయితే 1 వీక్లోనే 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. సో ఆ మూవీస్ ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని లాస్ట్ వరకు చూడాలి మరి. ఈ లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1. మూవీ ఇంకా రిలీజ్ అవ్వకుండానే 2 పార్ట్స్ కింద ఉంటుందని అనౌన్స్ చేశారు డైరెక్టర్స్ క్రిష్ అండ్ జ్యోతి కృష్ణ గారు. ఈ 2025 మార్చి 28న విడుదల అవబోతుందంట ఈ హరిహర వీరమల్లు పార్ట్ 1. పవన్ కళ్యాణ్ గారితో పాటు నిధి అగర్వాల్, నోరా ఫాతేహి, బాబీ డియోల్ మెయిన్ లీడ్ గా కనిపించబోతున్నారు. పైగా బ్రో మూవీతో అట్టర్ ఫ్లాప్ నందుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీతో మంచి కంబ్యాక్ నిస్తారని టోటల్ టీఎఫ్ఐ ఎదురు చూస్తుంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు కూడా. బట్ రిమైనింగ్ షూటింగ్ కి పవన్ కళ్యాణ్ గారికి డేట్స్ కుదరక మూవీని పెండింగ్ లో పెట్టారు. ఆయనకి డేట్స్ కుదిరితే విత్ ఇన్ సెకండ్ లో చేసినట్టుగా షూటింగ్ ని కంప్లీట్ చేస్తారు. పైగా రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే డైరెక్టర్ క్రిష్ గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారంట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రెజెంట్ ఈ మూవీ వర్క్స్ ని చిన్నగా కంప్లీట్ చేస్తున్నారు జ్యోతి కృష్ణ గారు. అలాగే మూవీ ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయినా అవ్వచ్చు. ఈ ఒక్క మూవీయే కాకుండా ఇప్పుడు చెప్పబోయే మాక్సిమం మూవీస్ రిలీజ్ డేట్ ని కూడా పోస్ట్ పోన్ చేసినా చెయ్యొచ్చు. ప్రెజెంట్ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ లోనే మూవీస్ వస్తాయి అంటే ఛాన్సే లేదు. మూవీ నెంబర్ 2 ద రాజాసాబ్. ఈ మూవీ గ్లిమ్స్ ని 2024 జూలై మంత్ లో రిలీజ్ చేశారు. మాక్సిమం చాలా మంది చూసే ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్ అంటారు ఖచ్చితంగా. రొమాంటిక్ కామెడీయే కాకుండా హర్రర్ వర్షన్ ని కూడా చూపించబోతున్నారంట డైరెక్టర్ మారుతి. అసలు ఈ మూవీ ఏప్రిల్ 10నే రిలీజ్ అవ్వాలి. బట్ కొన్ని రీజన్స్ వల్ల మే 22కు పోస్ట్ పోన్ చేశారు. అలా అని ఇప్పుడు ఇచ్చిన డేట్ లో రిలీజ్ చేస్తారా అంటే చెప్పలేం. మళ్ళీ రీపోస్ట్ పోన్ చేసినా చెయ్యొచ్చు. బట్ ఎంత డిలే అయినా కేవలం మంత్స్ లోనే అవ్వుద్ది. ఇయర్ లో ఏ మాత్రం చేంజ్ అవ్వదు. ఖచ్చితంగా ఈ 2025 లోనే రానుంది ఈ రాజా సాబ్. సో డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ప్రభాస్ గారితో పాటు నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిధి కుమార్, బాబీ డియోల్ అండ్ సంజయ్ దూత్ మెయిన్ లీడ్స్ గా కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీ మ్యూజిక్ ని తమన్ గారి చేతిలో పెట్టారంట డైరెక్టర్ మారుతి. అలాగే సలార్ కల్కితో వరుస 2 బ్లాక్ బస్టర్ కొట్టి ఈ రాజాసాబ్ తో 3వ బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీగా ఉన్నారు ప్రభాస్. మూవీ నెంబర్ 3 హిట్ ద థర్డ్ కేస్. శైలిష్ కొలను డైరెక్షన్ లో ప్రీవియస్ టైమ్స్ లో వచ్చిన హిట్ ద ఫస్ట్ కేస్ అండ్ హిట్ ద సెకండ్ కేస్ కి కంటిన్యూగా ఈ హిట్ ద థర్డ్ కేస్ మే 1న రానుంది. పార్ట్ 1 ఎలాగున్నా అడివిశేష్ చేసిన ఈ హిట్ 2 మూవీ మంచి క్రైమ్ స్టోరీగా రన్ అయింది. ఇక రాబోయే ఈ హిట్ 3తో దానికి డబుల్ చూపించబోతున్నారంట. పైగా నాని అన్న మెయిన్ లీడ్ అవడంతో మూవీ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోవచ్చు. మూవీ నెంబర్ 4 అఖండ 2. 2021లో బోయపాటి అందించిన అఖండ మూవీకి సీక్వెల్ గా ఈ 2025 సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నారంట ఈ అఖండ తాండవం. బోయపాటి శ్రీను డైరెక్షన్ కి బాలయ్య బాబు యాక్షన్ అండ్ తమన్ గారి మ్యూజిక్ యాడ్ అవుతే ఆ మూవీ ఏ రేంజ్ లో ఆడుద్దో ఈ అఖండ పార్ట్ 1తో చూసాం. అలాగే పార్ట్ 1ని నాన్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తే ఈ పార్ట్ 2ని మాత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారని చిన్న టాక్ నడుస్తుంది టీఎఫ్ఐలో. పైగా స్టోరీని డిఫరెంట్ గా ఎన్నడూ చూడని యాక్షన్ తో చూపించబోతున్నారంట బోయపాటి శ్రీను. మూవీ నెంబర్ 5 ఓజీ. డిసెంబర్ 25న డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో మోర్ ఎక్స్పెక్టేషన్స్ తో రాబోతుంది మూవీ. సుజిత్ గారు తన కెరియర్ లో ఈ ఓజీ మూవీతో 3 మూవీస్ ని కంప్లీట్ చేయబోతున్నారు. తన సెకండ్ మూవీ అయిన సాహోతో ఫ్లాప్ నందుకున్న సుజిత్ గారి మీద పీకే ఫ్యాన్స్ కి ఈ ఓజీ మూవీని ఎలా చూపిస్తారు అనే డౌట్ అయితే ఉంది. అయితే మూవీ గ్లిమ్స్ చూస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో చెప్తున్న డైలాగ్స్ కి పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీకి తమన్ గారు అందించిన మ్యూజిక్ అయితే పిచ్చ హైలైట్ ఉంది. అలాగే కలెక్షన్స్ పరంగా అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ అండ్ డార్లింగ్ ప్రభాస్ గారి మూవీస్ కి బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. సో చూద్దాం ఈ ఓజీ ఎలా ఉండబోతుందో. పైగా ఇదే ఇయర్ లో హరిహర వీరమల్లు కూడా రాబోతుంది. ఇక ఈ 2 మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో ఒక కామెంట్ చేయండి. మూవీ నెంబర్ 6 మాస్ జాతర. మాస్ మహారాజ్ అయిన రవితేజ గారు మే 9వ తేదీన రాబోతున్నారు. అలాగే మూవీ అప్డేట్స్ అయితే ఇంకా ఏం రివీల్ చేయలేదు కానీ మే 9వ తేదీన రిలీజ్ చేస్తామని ఒక డేట్ నైతే మెన్షన్ చేశారు. పైగా రవితేజ గారితో పక్కా మాస్ యాక్షన్ ని చూపించబోతున్నారంట. మరి చూద్దాం ఈ మూవీ ఎలా ఉండబోతుందో. సో చూసారు కదా ఈ 2025లో రాబోతున్న మన స్టార్ హీరోస్ యొక్క బిగ్ మూవీస్ ఏంటని. ఇక ఈ మూవీస్ లో మాక్సిమం మీరు ఏదో ఒక మూవీ కోసం వెయిట్ చేస్తుండొచ్చు. మరి ఆ మూవీ ఏంటో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారు అంటే దయచేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
అలాగే ఇలాంటి మరెన్నో మూవీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుని రెడీగా ఉండండి. ఇలాంటి మరెన్నో మూవీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి. థ్యాంక్ యూ.